నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అతడే ఒక సైన్యంలా బండి సంజయ్, అత్యధిక స్థానాల్లో బీజేపీ భారీ విజయం. ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికల కౌంటింగ్, పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల ఆనందోత్సాహాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకున్న 3 ప్రధాన పార్టీలు. ముప్పై 33 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ అభ్యర్థులు, ఎంపీ కార్యాలయం వద్ద అభ్యర్థుల సంబురాలు. ఇక వార్తల్లోని వివరాలు. అతడే ఒక సైన్యంలా నిలబడి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి టికెట్ల కేటాయింపు వరకు ఒంటి చేత్తో నడిపించిన ధీరుడాయన. కరీంనగర్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేసి జయహో అనిపించాడు. బీజేపీ ఎక్కడుంది అనే వాళ్లకు తన రాజకీయ చతురతతో సమాధానమిచ్చిన లీడర్ ఆయనే కమల దళపతి బండి సంజయ్. అధికార పార్టీకి ఆనవాళ్లు లేకుండా చేసి నేనొక్కడ్నే అంటూ గర్జించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాషాయ జెండా ఎగురవేసిన తీరుపై మైత్రి ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. లెట్స్ వాచ్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట. అన్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేంద్ర మంత్రి బీజేపీ లీడర్ బండి సంజయ్ తన మాట నిలబెట్టుకున్నారు. ముందు నుండి చెప్పినట్టుగానే కరీంనగర్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేసి లీడర్ అని అనిపించుకున్నారు. కరీంనగర్ లో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన నాటి నుండే గెలుపే లక్ష్యంగా ఆయన పనిచేశారు. ప్రచారంలో భాగంగా ప్రతి డివిజన్లో పర్యటిస్తూ అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపారు. ప్రచారంలో తనదైన శైలిలో ప్రసంగాలను ఇస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇదే జోష్ మొదటి నుంచి కరీంనగర్లో ఈసారి కాషాయం పక్కా అనే మాటను చివరి వరకు మెయింటైన్ చేస్తూ వచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి ఎంతగానో ఉంది. ముఖ్యంగా కరీంనగర్ లో జరిగిన స్మార్ట్ సిటీ అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ కేంద్ర పథకాలను ప్రజలకు వివరిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల ముందుంచారు. ఇవన్నీ బీజేపీకి పాజిటివ్ గా మారాయి. వీటన్నింటికీ తోడు బండి సంజయ్ నిర్వహించిన ప్రచారం హైలైట్ గా నిలిచింది. కార్నర్ మీటింగ్స్, ర్యాలీలు, పాదయాత్రలు ఇలా తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతి డివిజన్లో అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ప్రజల నుండి ఓట్లను అభ్యర్థించారు. ప్రచారం మొదలైన నాటి నుండి ముగింపు వరకు నిత్యం అటు అభ్యర్థులకు ఇటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఒక ప్రణాళికతో ఆయన ముందుకెళ్లారు. ఇదే బీజేపీ విజయానికి కారణమైంది. ఇక బీజేపీ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారణం బండి సంజయ్ చరిష్మా కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ కరీంనగర్లో మాత్రం కాంగ్రెస్ కు బండి సంజయ్ బ్రేకేశారు. ముందు నుండి కరీంనగర్లో బీజేపీని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆయన అడుగులు ముందుకు సాగాయి. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువగా
బండి సంజయ్ ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. కార్యకర్తలే తన బలంగా రాజకీయ యుద్ధంలో బండి సంజయ్ ఒంటరిగా పోరాటం చేశారు. చివరికి విజయకేతనం ఎగురవేశారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. కళాశాలలోని కౌంటింగ్ హాల్ కు వెళ్లి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఏజెంట్లకి అన్ని సౌకర్యాలు కల్పించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు పోలింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఫలితాలు మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోగా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ గెలుపొందింది. సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకోగా ధర్మపురి మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, కొరుట్ల, చొప్పదండి, హుజురాబాద్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక వేములవాడ, రాయకల్, మెట్పల్లి, జమ్మికుంట, జగిత్యాల ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియను సిపి పరిశీలించారు. పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించారు. సంబురాలకు అనుమతులు లేవని సిపి హెచ్చరించారు. ट्रैफिक वाले बोलते रहते కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో చేపట్టిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగింది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా ముగిసింది. 1వ డివిజన్ 33 డివిజన్ వరకు కౌంటింగ్ హాల్లోని ఎడమవైపు స్థలాన్ని కేటాయించగా 34 నుండి 66 డివిజన్ వరకు కుడివైపు స్థలాన్ని కేటాయించారు. కౌంటింగ్ హాల్లో ఇటు అధికారులు, అటు అభ్యర్థులు, ఏజెంట్లు ఉండడంతో కిక్కిరిసిపోయింది. గాలి సరిగా ఆడకపోవడంతో అందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు. అధికారులు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదంటూ మండిపడ్డారు. రిజల్ట్ బోర్డ్ ఇన్ఛార్జెస్ ఆ రోజు అందరూ ఒక రౌండ్ అయిన తర్వాత మీకు ఒక రిజల్ట్ బోర్డ్ ఇచ్చినాము, దానిపైన రాసి ఒకసారి క్యాండిడేట్
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో అంచనాలు తారుమారయ్యాయి. జమ్మికుంట మున్సిపల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4, స్వతంత్ర అభ్యర్థులు 3, ఏఎఫ్బీ 1 స్థానాల్లో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల వేటలో ఉన్నారు. ఇందుకోసం ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు స్వతంత్రులను క్యాంపుకు పంపేందుకు యత్నించడంతో గొడవలయ్యాయి. క్యాండిడేట్ గారు మీరు లోపలికి వెళ్ళొచ్చు, చూసుకొని రావచ్చు. ఓకే, నేను చెక్ చేసి పంపిస్తా, కొంచెం కోఆపరేట్ చేయండి. అవినీతి అక్రమాలకు తావు లేకుండా కరీంనగర్ ను అభివృద్ధి చేసి చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం వద్ద సంబురాలు జరుపుకున్నారు. సంజయ్ ను బీజేపీ కార్యకర్తలు ఎత్తుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగురవేస్తామని తేల్చి చెప్పారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని ముక్కలు చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతుందని చెప్పారు. పట్టలేని సంతోషం కలుగుతుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగిరేశామని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాటిని పట్టించుకోలేదు అన్నారు. కాంగ్రెస్ తో సంసారం చేస్తూ బీఆర్ఎస్ కు కన్ను కొడుతున్న ఎంఐఎం చెంప చెల్లుమనిపించారని చెప్పారు. మోదీపై నమ్మకంతో గెలిపించిన కరీంనగర్ ప్రజలకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని తెలిపారు. ఈ విజయం మహాశక్తి అమ్మవారికి అంకితమిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గెలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ ముందుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా హెడ్స్ ఆఫ్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించినటువంటి ఇలా కరీంనగర్ ఓటర్లకు నిజంగా హెడ్స్ ఆఫ్. కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించినటువంటి నా అభ్యర్థులకు హెడ్స్ ఆఫ్. ఇలా ఇవన్నిటికీ కారణం నా తల్లి మహాశక్తి మాత. ఈ విజయం ఆ తల్లికి అంకితం. నా దుర్గమ్మ, నా లక్ష్మమ్మ, నా సరస్వతమ్మ, ఆ ముగ్గురు తల్లుల ఆశీర్వాదమే ఈ రోజు ఈ విజయానికి మూల కారణం. ఇలా కరీంనగర్ మేయర్ బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీకి అప్పించు తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నా. ఆ తల్లి ఆశీర్వాదం ఇలా ఈ గెలుపుకు ప్రధాన కారణం. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులను నీతిగా, నిజాయితీగా, నిబద్దతతో ప్రజలకు అందే విధంగా ఇలా అభివృద్ధితో చేసి చూపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ కార్పొరేషన్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. భారతీయ జనతా పార్టీ గెలవాలి. రాజకీయంగా ఎప్పుడు ఆలోచించాలి. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. కరీంనగర్ లో బీజేపీ హవా కొనసాగింది. ఏకంగా 66 డివిజన్లలో దాదాపు 33 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ చేరుకున్నట్లయింది. ఇందులో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ 8 స్థానాలు, ఎంఐఎం 4, ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇండిపెండెంట్లు, ఇతరులు 7 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో బీజేపీకి అత్యధిక స్థానాలు గెలవడంతో సంబురాలు జరుపుకున్నారు. రిటర్నింగ్ అధికారులు గెలుపొందిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం గెలిచిన వారంతా సంబురాలు జరుపుకున్నారు. గత 15 రోజుల నుండి ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఈరోజు చివరగా విజయం సాధించడం జరిగింది. ఇది నేను నా జీవితంలో 6వసారి ఎన్నిక. ఎన్నడూ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోలే. ఇక మళ్ళీ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీలో పోటీ చేయను. 250 ఓట్ల మెజార్టీ తోటి గెలిపించినకు నా డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటా. పాప పెళ్లికి 1,000 25,000
116. అలాగనే ఇప్పుడే ఒక పాప జన్మించింది, వాళ్ళ తండ్రి పేరు రమేష్. ఫస్ట్ 10,000 ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి. ఆర్డర్ తీసుకొని పోయి ఫస్ట్ 10,000 ఇవ్వాలి, ఆ బిడ్డకు 10,000 ఫిక్స్ చేయాలి. కరీంనగర్ నగర ప్రజలకు శిరస్సు వంచి ప్రణామం చేస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ పక్షాన. ఇంతటి గొప్పటి అపూర్వమైన విజయాన్ని మరి భారతీయ జనతా పార్టీకి పట్ల విశ్వాసం ఉంచి అప్పగించేందుకు వారికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లి వారు ఏదైతే ఆశతో మాకు ఈ విధంగా దీవించిండ్రో, వారైతే ఆ అభివృద్ధి అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దాన్ని కొనసాగించాలని ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావడం కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కానీ తీసుకొచ్చి నగరంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు విలీన గ్రామాలు కావచ్చు, శివారు ప్రాంతాలు కావచ్చు, సమస్యలన్నీ పరిష్కరించేలా బాగుపడుతుందనే సదుద్దేశంతో గత 40 సంవత్సరాలుగా విద్యాసేవ చేస్తూ ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విషయం కరీంనగర్ పట్టణ వాసులందరికీ తెలుసు. నేను ఏదైతే మొన్న జనవరి 22న విద్యాసేవనే మాత్రమే కాదు సమాజ సేవలో పాలు పంచుకోవాలనే సదుద్దేశంతో ఒక రాజకీయ పార్టీ యొక్క నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాజకీయంలో మొదలైన కాబట్టి ఇక ముందుకు వెళ్ళడమే తప్ప వెనుకకు వెళ్ళొద్దనే ఆలోచనతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. అక్కడ 10వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా స్పందించి ఇవాళ అతి తక్కువ సమయంలో ఒక 4 జాతీయ పార్టీలను ఓడించేటువంటి శక్తి నాకు వాళ్ళు ఇచ్చారు. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు డివిజన్ ప్రజలు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్లో రెండోసారి ఆకుల నర్మదను గెలిపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 11వ డివిజన్ ప్రజలకు, ఓటర్ మహాశయులకు, మిత్రులకు, శేబులాసులకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 5 సంవత్సరాలు ఇంతకుముందు ఓట్లేసి గెలిపించినందుకు 5 సంవత్సరాలు అభివృద్ధి, కట్టరాంపూర్ ప్రాంతం అంతా అభివృద్ధి చేసినది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా మళ్ళా మీరు ఒక్కసారి మాకు బాధ్యతగా 5 సంవత్సరాల కోసం మాకు ఓటేసి మళ్ళీ మా నర్మదను గెలిపించారు కాబట్టి మిగతా ఉన్న పెండింగ్లన్నీ కూడా మీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇంకా మీకు ఇంకేం కావాలన్నా కూడా అవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం మా మంత్రి గారితో కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి రాజేంద్ర రావుతో కానీ అన్ని దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి గారు కూడా మున్సిపల్ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఫండ్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని మళ్ళీ కూడా డెవలప్ చేసేందుకు మీ అందరూ ఫలితాలను సాధించింది. 0 స్థాయి నుంచి ఈరోజు 13-15 స్థానాలు కైవసం చేసుకోవడం మా గొప్ప విజయంగా భావిస్తున్నాం. స్థానిక కేంద్ర మంత్రి మంత్రాలు హిందుత్వం పేరు మీద లేనిపోని పేపర్ యాడ్లు ఇచ్చి అయినా కూడా చాలా తక్కువ సీట్లతో వాడు గెలవడం జరిగింది. నా శ్రీమతి ఆకుల నందిని ఈరోజు 7వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీ మరియు సదాశివపల్లి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 132 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. మా డివిజన్ వాసులైన హౌసింగ్ బోర్డ్ మరియు సదాశివపల్లి ప్రజల ఆశీర్వాదం, వారి యొక్క నమ్మకం మా పైన, మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసినప్పటికీ కూడా వారందరూ ఇంతకుముందు మా నాన్నగారు కానీ, అమ్మగారు కానీ కార్పొరేటర్గా ఉంటూ చేసిన మంచి పనులను, అభివృద్ధిని గుర్తించి మా మీద నమ్మకంతో ఇండిపెండెంట్ అభ్యర్థి అయినప్పటికీ కూడా ఆదరించి అభిమానంతో మమ్మల్ని ఆశీర్వదించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తం 30 వార్డుల్లో 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా 8 సీట్లు బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్ గెలుపొందారు. దీంతో మున్సిపల్ చైర్మన్ కోసం అవసరమైన 16 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగా వేరే పార్టీ అవసరం లేకుండా చైర్మన్ సీటు చేజిక్కించుకోనుంది. కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని గెలుపొందిన నాయకులు తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యులమవుతామని నాయకులు చెప్పారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. చొప్పదండి మున్సిపాలిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ దాటింది. మొత్తం 14 కౌన్సిలర్ స్థానాలకు గాను కాంగ్రెస్ 10 సీట్లు సాధించగా బీజేపీ 3 స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానాలకు పరిమితమయ్యాయి.
1వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్లూరి సరిత, 2వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టె సునీత, 3వ వార్డు కౌన్సిలర్ గా బీజేపీ అభ్యర్థి చిల్ల అర్చన, 4వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమల్ల రాజశేఖర్, 5వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్లూరి అనుష, 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒలుగొత్తుల సురేష్, 7వ వార్డు కౌన్సిలర్ గా భారాస అభ్యర్థి కొత్త సుమలత, 8వ వార్డు కౌన్సిలర్ గా భాజపా అభ్యర్థి రాజన్నల రాజు, 9వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం రాజేందర్ రెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం సుజీత్, 11వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిట్టల వెంకటేష్, 12వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేశ్వరి, 13వ వార్డు కౌన్సిలర్ గా బీజేపీ అభ్యర్థి జిట్టవంగ, 14వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెరుమాండ్ల మానస గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 10 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 1, బీజేపీ పార్టీ 3 స్థానాలకు పరిమితమయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి పోగొట్టుకోవడం చర్చనీయాంశమైంది. అధికారులు తాళం చెవి దొరకకపోవడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. సుమారు 2 గంటల పాటు తాళం పగలగొట్టేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు గడ్డపారతో ప్రయత్నించి సఫలమయ్యారు. దీంతో తాళాన్ని తీసి స్ట్రాంగ్ రూమ్ లో గల బ్యాలెట్ బాక్సులను వెలికి తీసి కౌంటింగ్ నిర్వహించారు. ఈ వీడియో దిగేటి కరెంట్ పెడతా సార్ ఖలీల్ సార్ అటెండెన్స్ తొందరగా క్లోజ్ చేయాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ లో నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాన్వొకేషన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు సముద్రాల శ్రీవిద్య, నాదెం వేణులు బంగారు పతకాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు నిరంతరం కృషి, పట్టుదల, సమయపాలన, అధ్యాపకుల సమర్థ మార్గదర్శకత్వం వల్లే 2 బంగారు పతకాలు సాధించారని చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం తమ సంస్థకు గర్వకారణమని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు 25,000 నగదు ప్రోత్సాహం అందించారు. తమ కళాశాల నాణ్యమైన విద్యను అందించడంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అకాడమిక్ డీన్ హరీష్, మెకానికల్ హెచ్ఓడి డాక్టర్ శశికాంత్, డాక్టర్ శ్రీరామ్ చంద్, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నాదం వేణు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. మరి ఈ సందర్భం పురస్కరించుకొని నా యొక్క శుభాకాంక్షలు పిల్లలందరికీ కూడా, అదే రకంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. మరి ఈ సమావేశంలో మనం శ్రీ చైతన్య విద్యార్థులకు బంగారు పథకాలు, గోల్డ్ మెడల్స్ రావడం అనేది మా సంస్థ కూడా చాలా గౌరవం. ఇది మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మరి ఈ సందర్భంలో పిల్లలకి నేను వాళ్ళకి గోల్డ్ మెడల్ సాధించడం అంటే 4 years కోర్సులో ప్రతి సంవత్సరం కూడా హైయెస్ట్ పర్సంటేజెస్ మెయింటైన్ చేస్తూ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చూపెడుతూ మరి 4 సంవత్సరాలలో వాళ్ళకు హైయెస్ట్ అకాడమిక్ పర్సంటేజ్ తెచ్చుకొని ఈరోజు యూనివర్సిటీ అంటే ఆల్మోస్ట్ 170 కాలేజీలు ఉన్నాయి. మరి ఇందులో వాళ్ళకు ప్రథమంగా ఉండి మెడల్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంలో పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా ప్లాన్డ్గా హార్డ్ వర్క్ చేసి డెడికేటెడ్తో ఒక కమిట్మెంట్తో కష్టపడారు కాబట్టి వాళ్ళకి ఈ ర్యాంక్స్, గోల్డ్ మెడల్ సాధించడం అనేది
అది అది జరిగింది. మరి దాని వెనుక ఎంతో శ్రమ ఉంది, పిల్లలు చాలా కష్టపడారు, ఎన్నో స్లీప్లెస్ నైట్స్ కూడా వాళ్ళు కష్టపడి ఉంటారు. మరి మనం పూర్తిసారి మనం అందరం కూడా వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. అది మామూలు విషయం కాదు. గోల్డ్ మెడల్ సాధించడం అంటే ఎన్ని కాలేజీలు, ఎన్ని వేలాది మంది పిల్లలు, లక్షలాది మంది పిల్లలు యూనివర్సిటీలో ఉన్నారు. మరి ఇటువంటి ఈ గొప్ప సందర్భం పురస్కరించిన అందరికీ మళ్ళీ ఒకసారి పిల్లలకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. 108 శివలింగాలు జంటనాగులకు జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, భక్తుల వాహనాల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వాహనాలను రోడ్లపైన నిలపకూడదని ఆయన సూచించారు. लक्ष्मी नाम है शोभा नाम है अनुराधा। అమ్మ జడేసుకోవాలి తల్లి, మీరు జడేసుకోండి. రోజు దేవుడి దగ్గర ఉంటాడు, రోజు దేవస్థానం పెద్ద మనిషి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలు 3 రోజుల థింక్ ఎక్స్ హ్యాకథాన్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ఇన్నోవేటివ్ ఐడియాస్, సాంకేతిక పరిష్కారాలు, ప్రొడక్ట్ డెవలప్మెంట్ దృష్టి సారించి విద్యార్థులకు సృజనాత్మకంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించే వేదికను అందించింది. మొత్తం 50 టీంలు థింక్ ఎక్స్ హ్యాకథాన్ లో పాల్గొని తమ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యాలు మరియు సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన పరిష్కారాలను ప్రదర్శించాయి. సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, సృజనాత్మకత ఆలోచనలు కూడా సమాజాన్ని, పరిశ్రమను ముందుకు నడిపితే శక్తి, థింక్ ఎక్స్ వంటి వేదికలు సరికొత్త ఆవిష్కరణలకు దోహదపడతాయని చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చుకుని మీ ప్రతిభను ప్రపంచానికి చూపాలి అని చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మకత దృక్పథం మరియు ప్రాక్టికల్ ప్రాజెక్టుల రూపకల్పనను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, హెచ్ఓడీలు జియాబుద్దీన్, డీన్ హరీష్, డాక్టర్ శశికాంత్, డాక్టర్ శ్రీరామ్ చంద్, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.